హ్మ్. అందరికీ స్వాగతం. ఈనాటి మన ఆహ్, ఈ లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన అవును. చాలా కీలకమైన అంశం. ఖచ్చితంగా. అదేంటంటే యూనిట్ 3 ఇన్షూరెన్స్ లాలోని సముద్ర బీమా అంటే మెరైన్ ఇన్సూరెన్స్. హ్మ్. ఇది కేవలం లా స్టూడెంట్స్కే కాదు, అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే. అంటే ఒక లా ప్రొఫెసర్ క్లాస్ రూమ్‌లో ఎంత విపులంగా వివరిస్తారో, మనం కూడా అంతే లోతుగా, కానీ వినడానికి చాలా ఆసక్తికరంగా ఈ అంశాన్ని ఈరోజు డీకోడ్ చేద్దాం. తప్పకుండా. అసలు సముద్ర బీమా పరిధి ఏంటి? అందులో పాలసీల రకాలు, సముద్రపు ప్రమాదాలు అంటే ఏంటి? వాటి చట్టపరమైన నిబంధనలు ఎలా ఉంటాయో చర్చిద్దాం. ఆమ్, దీన్ని మొదలుపెట్టే ముందు నాకు గుర్తొచ్చేదేంటంటే 2012లో జరిగిన కోస్టా కంకోడియా క్రూజ్ షిప్ ప్రమాదం. ఓ, అవును. ఇటలీ తీరంలో జరిగింది కదా? అవును. ఆ భారీ నౌక మునిగిపోయినప్పుడు అది సృష్టించిన నష్టం దాదాపు $1 బిలియన్. $1 బిలియన్ అంటే మామూలు విషయం కాదు. అది మొత్తం ప్రపంచ సముద్ర బీమా మార్కెట్నే ఒక కుదుపు కుదిపేసింది అనొచ్చు. అదే కదా! ఆ ఒక్క ప్రమాదం అంత భారీ నౌకలకు, అందులోని వేలాది మంది ప్రయాణికులకు బీమా కల్పించడం వెనుక ఎంత సంక్లిష్టమైన చట్టపరమైన నిర్మాణముంటుందో కళ్లకు కట్టింది. కరెక్ట్. ఎందుకంటే ఒక నౌక సముద్రంలో మునిగిపోతే కేవలం ఆ నౌక విలువ మాత్రమే కాదు గదా సమస్య. దాన్ని సముద్ర గర్భం నుంచి వెలికితీయడానికయ్యే ఖర్చు, పర్యావరణ నష్టం ఇలా ఎన్నో ముడిపడి ఉంటాయి. ఖచ్చితంగా. అసలు అంతర్జాతీయ సరుకు రవాణాలో 90% సముద్ర మార్గం గుండానే జరుగుతోంది. అవును. అందుకే ఈ సముద్ర బీమా చట్టాలు పటిష్టంగా లేకపోతే గ్లోబల్ సప్లై చైన్ మొత్తం కుప్పకూలిపోతుంది. ఇవి కేవలం కాగితాలపై ఉండే చట్టాలు కాదు, ప్రతిరోజు మన ఇళ్లకు చేరే వస్తువుల ధరలను ఇవే నిర్ణయిస్తాయి. హ్మ్. నిజమే. అయితే సాధారణంగా అందరికీ జీవిత బీమా లేదా అగ్నిప్రమాద బీమా గురించి ఒక ఐడియా ఉంటుంది. కానీ సముద్ర బీమా విషయానికొస్తే సూత్రాలు చాలా భిన్నంగా ఉంటాయి కదా? చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాయంటే ఇన్షూరబుల్ ఇంట్రెస్ట్ అంటే బీమా ఆసక్తి అనే కాన్సెప్ట్ దగ్గర. అంటే మామూలుగా మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి మీద మనకు బీమా ఆసక్తి ఉండాలి. ప్రాపర్టీ అయితే దానిపై హక్కు ఉండాలి కదా? అవును. పాలసీ ప్రారంభమయ్యే నాటికే ఆ ఆసక్తి ఖచ్చితంగా ఉండాలి. కానీ సముద్ర బీమాలో అలా కాదు. ఒక వ్యాపారి తన సరుకును వేరే దేశానికి పంపుతున్నప్పుడు ఆ, పాలసీ తీసుకునే సమయానికి ఆ సరుకుపై అతనికి బీమా ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదా? లేదు. కేవలం నష్టం జరిగిన సమయంలో ఆ సరుకుపై అతనికి బీమా ఆసక్తి ఉంటే చాలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకలా? ఎందుకంటే ఒక నౌక చైనా నుండి అమెరికాకు వెళ్లాలంటే నెలల సమయం పడుతుంది కదా? ఆ ప్రయాణంలో సరుకు సముద్రంలో ఉండగానే 10 సార్లు చేతులు మారవచ్చు. ఓహో, అంటే ప్రయాణంలో ఉండగానే వేరేవాడే పంపేస్తారన్నమాట. ఖచ్చితంగా. అలాంటప్పుడు పాలసీ తీసుకున్న మొదటి వ్యక్తికే నష్టం జరిగే సమయానికి ఆసక్తి ఉండాలంటే అసలు వ్యాపారం జరగదు. అర్థమైంది. అందుకే ప్రమాదం జరిగి సరుకు మునిగిపోయే ఖచ్చితమైన సమయానికి ఎవరైతే యజమాని ఉంటారో వారికి బీమా వర్తించేలా చట్టాన్ని డిజైన్ చేశారు. కరెక్ట్. ఇది వాణిజ్య అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక బీమా ఆసక్తి తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన సూత్రం ప్రాక్సిమేట్ కాజ్. అవును, సమీప కారణం. ఒక ప్రమాదం జరిగినప్పుడు చట్టం ఎప్పుడూ నష్టానికి అతి దగ్గరి కారణాన్ని మాత్రమే చూస్తుంది కదా? మన సోర్సెస్లో దీనికోసం ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఆహా, ఆ వేటకెళ్లిన వ్యక్తి ఉదాహరణే కదా? అవును, అదే. ఒక వ్యక్తి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకుని వేటకు వెళ్తాడు. అక్కడ ప్రమాదవశాత్తు గాయపడి నడవలేని స్థితిలో తడినేల మీద పడిపోతాడు. కరెక్ట్. అలా చల్లటి వాతావరణం వల్ల న్యూమోనియా వచ్చి చనిపోతాడు. యాక్సిడెంట్ పాలసీలో రోగాలకు కవరేజ్ ఉండదు కదా అని అనుకుంటాం. కాని ఇక్కడ కోర్టులు ఆ మరణానికి సమీప కారణం ఆ అసలు ప్రమాదమే అని తీర్పునిచ్చాయి. ఎందుకంటే ఆ ప్రమాదం జరగకపోతే అతను తడినేల మీద పడేవాడు కాదు కదా. అవును, న్యూమోనియా వచ్చేది కాదు. అంటే సముద్ర బీమా చట్టం 1963 ప్రకారం కూడా ఇలాగే దగ్గరి కారణాన్ని చూస్తారన్నమాట. అవును. సముద్ర ప్రయాణంలో ఇదింకా సంక్లిష్టంగా ఉంటుంది. ఆలోచించండి. యుద్ధ సమయాల్లో శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి ఒక నౌక లైట్లు ఆపేసి వెళ్తోందనుకుందాం. చీకట్లో వెళ్తోంది. అలా వెళ్తూ ఒక మంచుకొండను ఢీకొట్టి మునిగిపోతోంది. ఇప్పుడు నౌకకు వార్ రిస్క్ బీమా ఉండి సముద్రపు ప్రమాదాల బీమా లేకపోతే ఏమవుతుంది? శత్రువుల భయంతో లైట్లు ఆపినా అసలు కారణం మంచుకొండను ఢీకొట్టడమే కదా? అది సముద్రపు ప్రమాదం కిందకే రావాలి. కరెక్ట్. సరిగ్గా పట్టుకున్నారు.
అతి దగ్గరి కారణం మంచుకొండను ఢీకొట్టడం. కాబట్టి న్యాయస్థానాలు ఈ సూత్రం ద్వారానే అసలు కారణాన్ని విడమర్చి చూస్తాయి. చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ సూత్రాల ఆధారంగానే పాలసీలను వర్గీకరించారు కదా, వాయేజ్ పాలసీ, టైం పాలసీ లాంటివి. అవును, వాయేజ్ పాలసీ అంటే పేర్లోనే ఉంది కదా, కేవలం ఒక నిర్దిష్ట ప్రయాణానికి మాత్రమే. ముంబై పోర్ట్ నుండి లండన్ పోర్ట్ వరకు. అంటే సమయంతో పనిలేదా? ఉండదు. ప్రయాణం పూర్తయ్యే వరకు కవరేజ్ ఉంటుంది. అదే టైం పాలసీ అయితే కాల వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. 1 సంవత్సరం పాటు నౌక ఎక్కడికి వెళ్ళినా సరే కవర్ అవుతుంది. అంటే సరుకు పంపేవాళ్లు వాయేజ్ పాలసీ తీసుకుంటే, నౌకల యజమానులు టైం పాలసీ తీసుకుంటారన్నమాట. ఖచ్చితంగా. ఈ రెండింటి లక్షణాలను కలిపితే వచ్చేదే మిక్స్డ్ పాలసీ. ఇదంతా సమయానికి సంబంధించింది. కానీ సరుకు విలువని నిర్ధారించే విషయంలో వాల్యూడ్ మరియు అన్వాల్యూడ్ పాలసీల మధ్య తేడా చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. అవును, వాణిజ్యంలో విలువ కట్టడం చాలా కష్టం. ఒక నౌక సముద్రం మధ్యలో మునిగిపోతే అప్పుడు అందులో ఉన్న సరుకు మార్కెట్ విలువ ఎంత అనేది ఎలా తెలుస్తుంది? మార్కెట్ ధరలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా. అందుకే ఈ గందరగోళం లేకుండా వాల్యూడ్ పాలసీని వాడతారు. పాలసీ తీసుకునే సమయంలోనే ఆ సరుకు విలువను ఖరారు చేసుకుంటారు. అంటే మన మెటీరియల్లో చెప్పిన 100 కేసుల విస్కీ ఉదాహరణలాగా. కరెక్ట్. ఆ విస్కీ విలువ ముందుగానే 7,000 రూపాయలు అని ఫిక్స్ చేసుకుంటారు. రేపు నష్టం జరిగినప్పుడు మార్కెట్లో దాని ధర సగానికి పడిపోయినా బీమా కంపెనీ ఆ 7,000 ఇవ్వాల్సిందే. ఒకవేళ మోసం జరిగిందని రుజువైతే తప్ప కోర్టులు కూడా ఈ అగ్రిమెంట్ను మార్చలేవు కదా. అవును, దీనికి పూర్తి వ్యతిరేకం ఓపెన్ లేదా అన్వాల్యూడ్ పాలసీ. ఇందులో ముందుగా విలువ రాయరు. నష్టం జరిగిన తర్వాత ఇన్వాయిస్లను బట్టి అప్పుడు లెక్కిస్తారు. కానీ ఆచరణలో చూస్తే అందరూ ఈ వాల్యూడ్ పాలసీనే ఇష్టపడతారేమో కదా. అవును, అదైతేనే ఎలాంటి గొడవ ఉండదు. సరే, ఇదంతా 1-2 సార్లు సరుకు పంపేవాళ్లకి సరిపోతుంది. కానీ రోజుకు 100 కంటైనర్లు పంపే పెద్ద పెద్ద కంపెనీల పరిస్థితేంటి? ప్రతి కంటైనర్కి కొత్త పాలసీ తీసుకోవడం కష్టం గదా. అందుకే వాళ్లకోసం ఫ్లోటింగ్ పాలసీ మరియు ఓపెన్ కవర్ అనేవి తెచ్చారు. అంటే ఒకేసారి పెద్ద మొత్తానికి కవర్ తీసుకోవడమా? అవును, ఒక ఎగుమతిదారుడు ఒకేసారి 10 కోట్లకొక ఫ్లోటింగ్ పాలసీ తీసుకుంటాడు. అందులో ఏ నౌక, ఏ సరుకు అని ముందుగా చెప్పడు. తన గోడౌన్ నుంచి సరుకు బయల్దేరిన ప్రతిసారీ బీమా కంపెనీగా ఒక డిక్లరేషన్ ఇస్తాడు కదా. కరెక్ట్. అలా పంపిన ప్రతిసారీ ఆ 10 కోట్ల నుండి విలువ పగ్గుతూ వస్తుంది. అది అయిపోగానే మళ్ళీ కొత్త పాలసీ. సప్లై చైన్కి ఏమాత్రం అడ్డంకి ఉండదు. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. కానీ ఇక్కడ వేజరింగ్ పాలసీ లేదా పీపీఐ గురించి కూడా మన సోర్సెస్లో ప్రస్తావించారు. అంటే బీమా ఆసక్తి లేకుండా పందెం కాసే పాలసీలా? అవును, పాలసీ ప్రూఫ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. చట్ట ప్రకారం ఇవి చెల్లవు, కోర్టులు వీటిని ఒప్పుకోవు. కాని వ్యాపార వర్గాల్లో ఇవి ఇంకా నడుస్తున్నాయి. ఆశ్చర్యంగా ఉంది. చట్టబద్ధత లేనప్పుడు కంపెనీలెందుకు పరిహారమిస్తాయి? దీన్ని వాళ్ళు ఒక ఆనర్ పాలసీ లేదా జెంటిల్మెన్ అగ్రిమెంట్లాగా చూస్తారు. తమ పేరు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి మాట మీద నిలబడతారంతే. వ్యాపారంలో నమ్మకం కూడా ఒక పెద్ద చట్టమన్నమాట. సరే, ఇవన్నీ సముద్రపు ప్రమాదాల నుండే కదా రక్షిస్తాయి. అసలు ఈ పెరిల్స్ ఆఫ్ ద సీ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే సముద్రంలో వెళ్లేటప్పుడు గాలికి, ఉప్పు నీటికి ఓడ కొంచెం తుప్పు పడుతుంది కదా, దానికి కూడా బీమా వస్తుందని. రాదు. ఇవన్నీ సహజమైన అరుగుదల కిందకొస్తాయి. సముద్రపు ప్రమాదాలు అనాలంటే అవి ఊహించని విపత్తులయ్యుండాలి. అంటే అకస్మాత్తుగా సునామీ రావడం లేదా పొగమంచు వల్ల వేరే నౌకను ఢీకొట్టడం లాంటివి? అవును, ఖచ్చితంగా అలాంటి ఫోర్ట్యూటస్ యాక్సిడెంట్స్కు మాత్రమే కవరేజ్ ఉంటుంది. ఈ కవరేజ్ గురించి మాట్లాడుతుంటే ట్రాన్సిట్ క్లాజ్, అదే వేర్ హౌస్ టు వేర్ హౌస్ క్లాజ్ గుర్తొస్తుంది. ఇది నేటి కాలంలో చాలా అవసరం. బీమా అంటే కేవలం నౌక నీళ్లలో ఉన్నప్పుడే వర్తిస్తుంది అనుకోకూడదు. అవును, ఫ్యాక్టరీలో సరుకు తయారై ట్రక్ ఎక్కినప్పటి నుండే మొదలవుతుంది కదా. ఆ ట్రక్ రేవుకు చేరి, నౌకెక్కి, సముద్రం దాటి, మళ్లీ కొనుగోలుదారుడి గోడౌన్ చేరేదాకా కవరుంటుంది. ఒకవేళ డెలివరీ తీసుకోపోతే గరిష్టంగా 60 రోజుల వరకు ఆ రక్షణ ఉంటుంది. దీనికి తోడు నెగ్లిజెన్స్ క్లాజ్ కూడా ఎంతో ముఖ్యమనిపించింది నాకు. దీన్నే ఇంచ్ మారీ క్లాజ్ అని కూడా అంటారు. కెప్టెన్ నిర్లక్ష్యం వల్లనో, బాయిలర్లు పేలడం వల్లనో జరిగే ప్రమాదాలకు కూడా ఇందులో రక్షణ ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ సూ అండ్ లేబర్ క్లాజ్ అనేది ఒకటుంది. అది చాలా బావుంటుంది. అవును, నష్టాన్ని తగ్గించే ప్రయత్నం. అదే, నాకెలాగో బీమా ఉంది కదా అని నౌక మునిగిపోతుంటే కెప్టెన్ చేతులు కట్టుకుని కూర్చోకూడదు. ఖచ్చితంగా కూర్చోకూడదు. ఆ సరుకును కాపాడటానికి వేరే పడవలను అద్దెకు తేవడం లాంటివి చెయ్యాలి.
అలా కాపాడటానికి పెట్టిన అదనపు ఖర్చును బీమా కంపెనీ ఇస్తుందన్నమాట. ఇదొక మంచి సిస్టమ్. ఇంకో విషయమేంటంటే, సరుకు ప్రయాణంలో ఉండగానే అమ్ముడుపోతే పాలసీని బదిలీ చేయడం. దాన్నే అసైన్మెంట్ క్లాజ్ అంటారు. పాలసీ వెనుక భాగంలో సంతకం చేసి వేరొకరికి ఇచ్చేయొచ్చు. నష్టం జరగకముందైనా లేదా నష్టం జరిగిన తర్వాత క్లెయిమ్ కోసమైనా ఇలా బదిలీ చెయ్యొచ్చు కదా. అవును, చెయ్యొచ్చు. ఈ బదిలీలు, ఈ ఆధునిక క్లాజులు ఇవన్నీ ఇలాగే పుట్టలేదు. చరిత్రలో చూస్తే బాటమ్-రీ మరియు రెస్పాండెన్షియా బాండ్ల గురించి తెలుసుకోవాలి. వేరే దేశం రేవుకి చేరుతుంది. అక్కడ కెప్టెన్ దగ్గర డబ్బులుండవు, యజమానికి ఫోన్ చేద్దామంటే కుదరదు. అప్పుడు అత్యవసరంగా కెప్టెన్ స్థానిక వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుంటాడు. నౌకను తాకట్టు పెడితే బాటమ్-రీ బాండ్, సరుకును తాకట్టు పెడితే రెస్పాండెన్షియా బాండ్ అంటారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది కదా. అప్పు తీసుకున్నాక ఆ నౌక బయల్దేరి గమ్యం చేరకుండా మునిగిపోతే? అప్పు ఇచ్చినవాడు డబ్బులు మర్చిపోవాల్సిందే. కెప్టెన్ ఆ అప్పు తిరిగి కట్టాల్సిన పనులేదు. అవును, అందుకే అప్పట్లో వడ్డీలు కూడా ఎక్కువ. అప్పిచ్చినవాడు రిస్క్ తీసుకుంటున్నాడన్మాట. ఇదే నేటి ఇన్సూరెన్స్కి పునాది. అద్భుతమైన పరిణామం అసలు. సరే, నష్టాల గురించి చూస్తే సముద్ర బీమాలో టోటల్ లాస్, పార్షియల్ లాస్ అని రెండుంటాయి కదా. అవును, టోటల్ లాస్లో మళ్ళీ రెండు రకాలు. ఒకటి యాక్చువల్ టోటల్ లాస్, అంటే వాస్తవ పూర్తి నష్టం. అంటే నౌక పూర్తిగా కాలిపోవటం లేదా సముద్రంలో మునిగిపోవటం. లేగా సరుపు దాని గూతాన్ని కోనుకోవడం. ఉదాహరణకు, సిమెంట్ బస్తాలపై నీళ్లు పడి అవి రాళ్లలా గట్టిపడిపోతే అది కూడా పూర్తి నష్టమే. ఇక రెండోది కన్స్ట్రక్టివ్ టోటల్ లాస్, నిర్మాణాత్మక పూర్తి నష్టం. ఇది చాలా ప్రాక్టికల్ నియమం. అవును, పడవ బురదలో కూరుకుపోయి ఉందనుకోండి. దాన్ని బయటికి తీసి రిపేర్ చేయడానికి 10 కోట్లవుతుంది. కానీ పడవ అసలు విలువే 8 కోట్లు. అప్పుడు ఆ 10 కోట్లు ఖర్చు పెట్టడం తెలివి తక్కువ పని కదా. అందుకే యజమాని బీమా కంపెనీకి నోటీస్ ఆఫ్ అబాండన్మెంట్ ఇస్తాడు. అంటే వదులుకునే నోటీసు. ఆ పడవను మీరే తీసుకోండి, నాకు డబ్బులిచ్చేయండి అని చట్టబద్ధంగా అడగడం. లాభం లేని వ్యవహారాన్ని వదిలేసుకోవడం. ఇక పార్షియల్ లాస్ లేదా పాక్షిక నష్టం విషయానికొస్తే ఇందులో 2 విభాగాలున్నాయి. పర్టిక్యులర్ యావరేజ్ మరియు జనరల్ యావరేజ్. ఇక్కడ యావరేజ్ అంటే నష్టం అని అర్థం. పర్టిక్యులర్ యావరేజ్ అనేది చాలా కామన్. ఎవరి సరుకు పాడైతే వాళ్లకే పరిహారం వస్తుంది. కానీ ఆ జనరల్ యావరేజ్ అనేది న్యాయశాస్త్రంలోనే ఒక గొప్ప కాన్సెప్ట్. ఇక్కడే జెట్టిసోనింగ్ గురించి వస్తుంది కదా. అవును. భారీ తుఫాను వచ్చినప్పుడు నౌక మునిగిపోకుండా బరువు తగ్గించడానికి కెప్టెన్ కొన్ని కంటైనర్లను ఉద్దేశపూర్వకంగా సముద్రంలో పడేస్తాడు. దీన్నే జెట్టిసోనింగ్ అంటారు. ఇక్కడ ఎవరు తప్పు లేకుండా కొందరు సరుకును బలి చేయాల్సొచ్చింది. మరి ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇక్కడే జనరల్ యావరేజ్ నియమం వాడతారు. ఆ సరుకు పడేయడం వల్లే కదా మిగతా నౌక సరుకులు బతికాయి. అంటే ఇది అందరి ప్రయోజనం కోసం చేసిన త్యాగం. కాబట్టి మిగతా వ్యాపారులు, నౌక యజమాని అందరూ కలిసి దామాషా పద్ధతిలో ఆ నష్టాన్ని పంచుకుంటారు. ఒకరికోసం అందరూ, అందరికోసం ఒకరు. కరెక్ట్గా చెప్పారు. అందరిది ఒకే రిస్క్ ఇక్కడ. సరే, నష్టాలు తెలుసుకున్నాం. చివరిగా క్లెయిమ్ తీసుకునే ప్రక్రియ గురించి చూద్దాం. వేల కోట్ల వ్యవహారం కాబట్టి డాక్యుమెంటేషన్ పక్కాగా ఉండాలి. సరుకు ఎక్కించినట్లు బిల్ ఆఫ్ లాడింగ్ కావాలి గదా. ఖచ్చితంగా. అలాగే కస్టమ్స్ అధికారులిచ్చే బిల్ ఆఫ్ ఎంట్రీ మరియు స్వతంత్ర సర్వేయరులిచ్చే సర్వే రిపోర్టు చాలా కీలకం. ఎంత శాతం పాడయిందో వాళ్లే చెప్పాలి. ఇవన్నీ ఉన్నా నాకు బాగా ఆసక్తి కలిగించిన విషయం లెటర్ ఆఫ్ సబ్రోగేషన్. దీని గురించి మన సోర్సెస్లో బాగా చెప్పారు. అవును, అది ఇన్సూరెన్స్ కంపెనీలకొక బ్రహ్మాస్త్రం లాంటిది. ఉదాహరణకు, నౌకా సంస్థ వాళ్ల నిర్లక్ష్యం వల్లే మన సరుకు పాడైందనుకోండి. బీమా కంపెనీ ముందు మనకు డబ్బులిచ్చేస్తుంది. కాని తర్వాతేం చేస్తుంది? ఆ తప్పు చేసిన సంస్థ మీద కోర్టులో కేసు వేసి ఆ డబ్బులు వసూలు చేస్తుంది. ఆ హక్కును మనమే బీమా కంపెనీకి రాసివ్వాలి. ఆ రాసిచ్చే పత్రమే ఈ లెటర్ ఆఫ్ సబ్రోగేషన్. అంటే రెండు వైపులా లాభం పొందకుండా చట్టం కట్టడి చేస్తుందన్నమాట. నిజంగా ఈ సబ్రోగేషన్ వల్లే బీమారంగం మనుగడ సాగిస్తోంది. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు, నష్టపోయిన వారికి వేగంగా న్యాయం జరుగుతుంది. అద్భుతం. ఇదంతా చూస్తుంటే కోస్టా కాన్కోర్డియా లాంటి భారీ ప్రమాదాల నుండి చిన్న చిన్న నష్టాల వరకు ప్రతిదీ ఈ చట్టాలే కంట్రోల్ చేస్తున్నాయి కదా. అవును, పరోక్షంగా మనందరి జీవితాలపై వీటి ప్రభావముంది. మనం వాడే కాఫీ పొడి దగ్గర్నుంచి స్మార్ట్ ఫోన్ వరకు మన ఇళ్లకు సురక్షితంగా రావడానికి కారణం ఈ అదృశ్య రక్షణ కవచమే. కాని ఒక చిన్న ఆలోచన. చెప్పండి. రోజులు మారుతున్నాయి కదా. రేపు పొద్దున మనుషులు లేని
ఏఐతో నడిచే ఆటోనోమస్ నౌకలు వస్తాయి. అవును, రాబోతున్నాయి. ఒకవేళ ఆ ఏఐ సిస్టమ్ చేసిన పొరపాటు వల్ల ఓడ మునిగిపోతే ఎవరిది బాధ్యత? దాన్ని కెప్టెన్ నిర్లక్ష్యమంటారా లేక సముద్రపు ప్రమాదమంటారా? అసలు సాఫ్ట్వేర్ కోడ్కి బీమా కట్టడం సాధ్యమేనా? చాలా మంచి ప్రశ్న వేశారు. టెక్నాలజీ మారే కొద్దీ ఈ శతాబ్దాల నాటి చట్టాలు కూడా కొత్త పుంతులు తొక్కక తప్పదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. ఖచ్చితంగా. ఒక అద్భుతమైన చర్చే ఇది. ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇంతతో ముగిద్దాం. విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.